భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 8th శ్లోక. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో సాత్విక గుణం గురించి అలాగే రాజస గుణం గురించి చెప్పి ఇక్కడ తామస గుణం గురించి చెప్తున్నారు. అందుకే తామస్త్వజ్ఞానజం. తామస్ అంటే తమో గుణము. అంటే ఈ తమో గుణము అజ్ఞానజం అంటే అజ్ఞానం వల్ల జన్మిస్తుంది. ఎలా అయితే జ్ఞానం అజ్ఞానం రెండు కూడా ఈ శరీరంలో ఉన్న ఏదైతే చైతన్యం అంటూ ఉందో దాని కారణంగా కొన్ని క్రతువులు చేస్తున్నాం. అలాగే ఏ చైతన్యం ఉందో దాని కారణంగా కాస్త మనకి ఎరుక వస్తుంది, అంటే చూడగలుగుతున్నాం, ఇవన్నీ తెలుస్తున్నాయి. అయితే విచక్షణ అన్నది ఒకటి ఉంటుంది. అంటే ఇది మంచి చేస్తుంది, లేకపోతే ఇది నాకు చెడు చేస్తుంది, లేకపోతే ఇది నాకు ఎలా అయితే సాధారణంగా తీసుకుంటే చాలా చిన్న చిన్నవి. ఎలా అంటే అగ్నికి దగ్గరగా వెళ్ళినప్పుడు నాకు ఏదైనా హాని జరుగుతుంది, అందుకని దానికి కొంచెం దూరంలో ఉంటా. ఆ వేడి నాకు కావాలి చలికాలంలో, కాకపోతే దానిలో వెళ్ళి కూర్చోను కదా, నా శరీరం కాలిపోతుంది. అలాగే దీన్ని వినియోగించి ఎలా అయితే మనకి కొన్ని కొన్ని వాడుకోవటానికి, వంట చేసుకోవటానికి అదే అగ్నిని వాడుకుంటా, కాకపోతే దాన్ని ఎలా వాడుకోవాలి, దాని మీద పాత్ర ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ ఉండాలి, ఇవన్నీ మనం ఎలా అయితే చూసుకుంటున్నామో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తమో గుణం అన్నది ప్రధానంగా ఎలా ఉంటుంది అంటే జ్ఞానం అన్నది శూన్యంగా, అజ్ఞానం నుంచి పుడుతుంది అంటే అక్కడ జ్ఞానం లేదు అని అర్థం. అంటే పనికిరాని వాటినన్నిటినీ మీద మక్కువ పెంచుకుంటూ ఉండే లక్షణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి తమో గుణం ఎక్కువగా ఉంది అని అర్థం. ఈ తమోగుణం ఎక్కువ అవ్వటం కారణంగా ఇక్కడ జ్ఞానం శూన్యమైపోయింది, అజ్ఞానం ఎక్కువైపోయిన కారణంగా చెయ్యరానివి చెయ్యటానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే తమస్త్వజ్ఞానజం అంటే ఈ అజ్ఞానం అన్నది ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కొన్ని లక్షణాలు మనకి వస్తూ ఉంటాయి అని అర్థం. అందుకే విద్ధి, తెలుసుకో. తమో గుణం అన్నది అజ్ఞానం వల్ల వస్తుందన్న కారణాన్ని తెలుసుకో అని చెప్పి, పైగా ఇది ఏం చేస్తుంది, మోహనం సర్వదేహీనాం. ఇక్కడ ఈ తమో గుణం ఎలా అయితే జ్ఞానమయంగా ఉండటానికి అజ్ఞానమయంగా ఉండటానికి శరీరధారులు ఉన్నారు. ఈ శరీరధారుల్లో ప్రతి ఒక్కళ్ళలో కూడా మూడు గుణాలు ఉన్నాయి. తమో గుణం ఉంది, రాజస గుణం ఉంది, సాత్విక గుణం, మూడు ఉన్నాయి. ఈ మూడిటితోనే అందరూ ఉంటారు. కాకపోతే కొన్ని కొన్ని అణిచివేయటము, కొన్ని కొన్ని పెంచుకోవటం వల్ల ఒక్కొక్క గుణంలో ఎక్కువగా ఉంటాయి. తామస గుణం ఎక్కువ ఉన్నప్పుడు రజోగుణం సాత్విక గుణం తక్కువగా ఉంటాయి. అలాగే రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు తామస గుణం సాత్విక గుణం కొంచెం తగ్గి ఉంటాయి. సాత్విక గుణం ఎక్కువ ఉన్నప్పుడు రజోగుణం తామస గుణం వాళ్ళలో తక్కువగా ఉంటుంది. ఇది ప్రాధాన్యత తీసుకుని ఉంటుంది. అయితే ఇక్కడ ఏ అజ్ఞాన వశమున ఈ తమో గుణం అన్నది ఉద్భవిస్తుందో అది ఏం చేస్తుంది అంటే భ్రమకి లోబడేలాగా చేస్తుంది. అందుకే మోహనం. ఈ మోహం అన్నది ఎలా వెళ్ళిపోతుందంటే ప్రతిదానికి మోహింపజేస్తుంది. సాధారణ ఉదాహరణ తీసుకోవాలంటే పొద్దున్న 5ంటికి ఎవడు లెగుస్తాడు, 9ంటికి లెగిస్తే నడవదా, రోజు 9ంటికి, ఆ సండే లేదు మండే లేదు. పోనీ వారం అంతా కష్టపడి ఏదో ఆ రోజు నేను ఆలస్యంగా లేచాను అనుకుంటే అది వేరే సంగతి. అంటే ఈ తమోగుణ లక్షణంగా ప్రధానంగా ఏమవుతుందంటే మోహనం. అంటే ఇప్పుడు కాదులే తర్వాత చెయ్యొచ్చులే, ఇది ఇప్పుడు ఎందుకు, ఇది బాగుంది కదా, పడుకుంటే ఎంత హాయిగా ఉంది అన్నట్టుగా ఇట్లాంటివన్నీ భ్రమలు వస్తూ ఉంటాయి. అంటే పనికిరాని విషయాలు ఏదైతే నీకు హాని చేస్తుందో ఆ విచక్షణ కోల్పోయిన కారణంగా అవి బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. అందుకని భ్రమలకి ఎలా అయితే తాడుని చూసి పాము అనుకోవటం, పాముని చూసి తాడు అనుకోవటం, ఇట్లాంటి భ్రమలకి లోబడి ఆ మోహ కారణంగా, అంటే సమస్తము ఈ జీవరాశులన్నీ కూడా అన్నిటిలోకి ఉన్నాయి ఈ గుణాలన్నీ. అయితే ఈ గుణానికి ఎక్కువగా లోబడిన వాళ్ళు తమో గుణం ఎక్కువగా ఉంది అని అర్థము. ఈ మోహాలు ఎవరిలో అయితే బాగా ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు తామసిక స్వభావం కలిగి ఉన్నారు అని అర్థము. అందుకే సర్వదేహిన, సర్వదేహాల్లో ఇది ఉన్నప్పటికీ కూడా ఈ
మోహనం అన్నది ఎవరిలో మోహం ఎక్కువగా గురవుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళలో రాజస గుణం సాత్విక గుణం తక్కువగా ఉన్నాయి, తమో గుణం ఎక్కువగా ఉన్నది, దాని ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది ఆ జీవుల్లో. అందుకుని వాళ్ళకి అటువంటి ఇంకా ఇంకా ఎక్కువగా దానికి బానిసైపోయినట్టుగా అయిపోతుంది. మోహం అన్నది ఏం చేస్తుంది అంటే విచక్షణ తీసేస్తుంది. ఆ విచక్షణ అందుకే మనకి కొన్ని కొన్ని అంటారు వావి వరుసలు కూడా లేకుండా పోతున్నాయి. ఈ మోహ కారణంగా ఇక్కడ బంధవ్యాలు కానీ బంధుత్వం కానీ అలాగే మన బాధ్యతలు అన్నిటి నుంచి నువ్వు వైదొలిగిపోతూ ఉంటావు. అది ఎందుకు అన్నట్టుగా బద్ధక ప్రాణి అని ఎందుకంటారు, ఈ తమో గుణం ఉన్నవాళ్ళనే అంటారు. అందుకే దీనికి మళ్ళీ కొన్ని కొన్ని విశేషమైన లక్షణాలు ఇంకా జడాల్లాగా ఉంటాయి కొంతమందిలో. అవి ఏమిటి అంటే ప్రమాద ఆలస్య నిద్రాభిహి. అంటే ఇప్పుడు ఎలా అయితే మనకి గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ వేస్తూ ఉంటారు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, ఇది పడితే వెళ్ళొచ్చు అది పడితే ఆగిపోవాలని. అంటే నీకు హెచ్చరిక ఇస్తుంది. ఆ హెచ్చరికకి తగ్గట్టుగా నువ్వు అక్కడ సిగ్నల్ ఎప్పుడు నేను వెళ్ళాలో ఆ సిగ్నల్కి చూసుకుని గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీకు ప్రమాదం ఉండదు. రెడ్ సిగ్నల్ పడిపోయినా సరే ఏం పర్లేదని అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే నువ్వు వస్తున్నావు కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఆగిపోతారా? లేదు, అక్కడ సిగ్నల్ చూపించింది వాళ్ళు వెళ్ళిపోతారు. వాహనాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ నిన్ను ఆగమని చెప్తే నువ్వు ఆగకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకు నష్టం జరుగుతుంది. అలాగే ఈ మోహనం అన్నది నీకు కలుగుతుందన్నది నువ్వు అప్పుడు గుర్తించలేకపోతే అది నీకు ప్రమాదాలకి దారి తీస్తుంది. అందుకే ఏదైనా సరే ఇప్పుడు కొన్ని కొన్ని మనకి జబ్బుల దగ్గర నుంచి ప్రతిదీ ఆ శరీరాన్ని కానీ మనం చేసేవన్నీ కూడా గమనించుకోమని ఎందుకు చెప్తారు? ఎందుకంటే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని తీయటం కాస్త తేలిక అవుతుంది. జడాల్లాగా అయిపోయి మహావృక్షాల్లాగా అయిపోయినప్పుడు దాన్ని తొలగించడం కష్టం అవుతుంది. పరమాత్మకు అది కష్టం కాదు, కానీ నీకు కష్టం. కొన్ని కొన్ని వాటికి నువ్వు అలవాటు పడిపోయి ఉన్నాయి, ఇంకా ఎక్కువ కష్టపడితే కూడా అది తొలగిపోతుంది. అంటే ఇప్పటి వరకు కష్టపడకుండా కొన్ని నువ్వు పేర్చుకుంటూ పోయావు, తర్వాత కష్టపడి తీసుకోవాలంటే వదిలేస్తావు. అంత కష్టం ఎవడు పడతాడన్న ఆలోచనే వస్తుంది తప్పితే ఎంత కష్టపడినా సరే దీన్ని నేను తొలగించుకునే ప్రయత్నం చేస్తానన్న భావన మళ్ళీ ఏ కొందరిలోనే కలుగుతుంది. అందుకే ఇది ప్రమాదాలకి దారి తీస్తుంది. నిర్లక్ష్యము. అందుకే ఈ ప్రమాదం అంటే ఏమిటి? ఆలస్య నిద్రాభిహి. ఆలస్యం అంటే సోమరితనం. సోమరితనం, పైగా ఈ సోమరితనం ఎలా ఉంటుంది అంటే నిద్రకి అంటే బద్ధకంగా అట్లా పడుకుని ఏవి చెయ్యకుండా పడుకోవటమే బాగుంది అనిపిస్తుంది. పడుకోవాలి ఎలా అయితే ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ శరీరానికి కావాల్సినవన్నీ ఇవ్వాలి. నిద్ర ఇవ్వాలి, అలాగే ఈ శరీరంతో ఏ క్రతువులు చేయాలో ఆ క్రతువులు కూడా ఎంత అలసిపోవాలో ఈ శరీరం అంతా నువ్వు కర్మల ద్వారా దాన్ని అలా చేస్తేనే అది నీకు ఆరోగ్యంగానూ ఉంటుంది, అలాగే బుద్ధి కూడా సరిగ్గా పనిచేస్తుంది. చేతులు కాళ్ళు ఉన్నంత వరకు అంటే అవి మనకి పని చేస్తూ ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండమన్నారు, వయసుతో సంబంధం లేదు. అలా చేస్తూ ఉంటే ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. కాకపోతే ఈ తమోగుణ ప్రధానంగా ఉండటం వల్ల వాళ్ళకి నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఎంత నిర్లక్ష్యం వస్తుందంటే బద్ధకం అయిపోతుంది. 10ంటికి వెళ్ళాలంటే 10ంటికి రానే రారు, లెగనే లెగరు. ఈ సోమరి అంటే ఇప్పుడు ఒకదానికి వెళ్ళాల్సిందే నేను 10 పనులు పెట్టుకుందాం అనుకున్నాం ఈరోజు. ఈ సమయానికి ఇది అయిపోతే ఇంకో పని ఆ 10 పనులు అయిపోతాయి. మొదటిదే నేను ఆలస్యం చేసినప్పుడు దీని ప్రభావం రెండో దాని మీద పడుతుంది. 10 పనుల్లో నేను 2 చెయ్యగలను ఆ రోజు, లేకపోతే 3 చెయ్యగలను. ఇప్పుడు బ్యాంక్ అయినా సరే 2ంటికి అయిపోతుంది అన్నారనుకోండి, దాని లోపల నేను వెళ్ళాలి. నేను వెళ్ళాను కదా అని చెప్పి నాకు వెంటనే పని చేస్తారు, అక్కడ క్యూ ఉంటుంది, అందులో నేను నుంచోవాలి. నా వంతు వచ్చినప్పుడు నాకు చేస్తారు. ఆ 2ంటికి మూసేస్తారంటే నేను 2ంటికి వెళ్ళి కూర్చుని నేను వచ్చాను చెయ్యండి అంటే ఎవడు చేస్తాడు? ఎవ్వడు చేయడు. మళ్ళీ రేపు మళ్ళీ రేపు మళ్ళీ రేపు ఇలానే అవుతూ ఉంటుంది. ఈ నిర్లక్ష్యం కారణంగా, ఈ సోమరితనం కారణంగా, నిద్ర కారణంగా ఇంకా ఇంకా మళ్ళీ వాటికి లోబడిపోతూ ఉంటాను. పడుకుంటే ఎంతసేపన్నా భలే హాయిగా ఉందనిపిస్తుంది. కష్టమే ఉంది అక్కడ పడుకోవటమే కదా! కొంతమందికి పడుకుని పడుకుని కూడా ఇప్పుడు నిజంగా కాళ్ళు చేతులు ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పాపం పడిపోయి ఉంటారు. వాళ్ళు లెగలేరు, ఏమీ చెయ్యలేరు. వాళ్ళకి ఏమవుతుందంటే అలానే కదలలేని పరిస్థితిలో ఉన్న కారణంగా అలాగే మంచానికి ఉండిపోయి ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ ఆ చర్మం అంతా కూడా పాడైపోయి ఉంటుంది. పాపం వాళ్ళకి అక్కడ పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కదలలేరు. చెమటలు పడతాయి, అవి పడతాయి, ఇవి పడితే మళ్ళీ ఇవన్నీ తుడుచుకుంటూ ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉండాలి. వీళ్ళకి బద్ధకం ఎంత ఉంటుందంటే ఈ తమో గుణ కారణంగా వాళ్ళ పనులు ఇంకొకళ్ళు చేసేస్తే చాలంటే ఎవరి మీద ఒకరి మీద తోసేయటానికి, ఇంకొకళ్ళు ఎవరన్నా చేయించుకోండి అన్నట్టుగా అన్నీ ఎగ్గొడటానికి కూడా చూసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా నిద్రపోటాలు, సోమరితనం, ప్రతిదానికి బద్ధకం.
దీని కారణంగా అంటే ఈ నిర్లక్ష్యము, ఆలస్యం అంటే సోమరితనము, అలాగే నిద్ర, అతి నిద్ర. నిద్రపోవద్దని ఎవరిని చెప్పలేదు. పైగా రోజంతా కాదు కదా, కాలం అంతా కూడా జాగరణకు పెట్టమని చెప్పలేదు. కాకపోతే నువ్వు జాగృత అవస్థలో మెలకులు ఉన్నప్పుడు ఎలా అయితే కర్మలు చేస్తున్నావో దాని ప్రభావాన్ని నిద్రావస్థలో, స్వప్నవస్థలో కూడా ఉంటుంది. సుషుమ్న అవస్థకు అది తీసుకెళ్ళాలి అంటే ఈ రెండు అవస్థల్లో నువ్వు ఎలా ఉన్నావన్నది ప్రధానము. అందుకే తన్నిబధ్నాతి భారత అంటే అది ఈ రకాల లక్షణాలతో బంధింప వేస్తుంది. ఎలా అయితే సాత్విక గుణము సుఖ సాంగత్యం వల్ల జ్ఞానం వచ్చిందని అభిమానం వచ్చిందంటే అహంకారం వచ్చేస్తుంది. అలాగే రాజస గుణంలో కర్మల పట్ల, ఫలితాల పట్ల ఆసక్తి వస్తే అది అక్కడ బంధనం అయిపోతుంది. ఇక్కడ తమో గుణం అన్నది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇది బంధిస్తుంది. ఏం బంధిస్తుంది? ఆలస్యము, నిద్ర, సోమరితనం, మోహం, ఇవన్నీ బంధనాలు అయిపోతున్నాయి. వాటికి వశమైపోతాడు. అందులోంచి రావట సాత్విక గుణము, రాజస గుణాన్ని కాస్త మనం తగ్గించుకుని మళ్ళీ ఇంకా తురియాస్థితికి వెళ్ళగలే అవకాశం ఉంటుందేమో కానీ తమో గుణం నుంచి అంత తొందరగా మనం వైదొలగలేము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, తమో గుణము సకల దేహ అభిమానులకి మోహాలకి గురి చేస్తుంది. ఆ అజ్ఞానం వల్ల జన్మించేవి ఆ జీవాత్మను ప్రమాదాలకి, ఆలస్యాలకి, నిద్రాదుల్లో బంధించేస్తుంది. ఇక్కడ బంధిస్తుంది బంధిస్తుంది అంటే అర్థం ఏమిటంటే అది కనిపించని బంధము. ఇప్పుడు నిజంగా కనిపించని బంధం అంటే ఎలా ఉంటుంది? తాళ్లతో చేతులతో మనం ఏదో కాళ్ళు చేతులు కట్టేసినట్టు కాదు. కాకపోతే ఇక్కడ ఇవి కనిపించినవి. ఎలా అయితే పరమాత్మ కంటికి కనిపిస్తున్నాడు అంటే కనబడడు, కానీ ఉన్నాడు. ఎక్కడున్నాడు? సర్వవ్యాపిగా ఉన్నాడు. సర్వవ్యాపిగా ఉన్న సకల జీవరాశుల్లో గుణమయంగా అందరినీ సృష్టించిన ఆ పరమాత్మ వాటికి అతీతంగానే ఉన్నాడు. పైగా నీలోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ ఉన్నాడు, కానీ సాక్షిగా ఉన్నాడు. మనం చేసే వికారభరితమైన దేనికి సంబంధం లేకుండా చూస్తున్నాడు. అవేవి పరమాత్మకు అంటుకోవట్లేదు. అందుకే ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. అంత పూర్ణంగా ఉన్న ఆ పరమాత్మకి అంటుకోవట్లేదు, కానీ నీకేమవుతున్నాయి అంటే కొన్ని కొన్ని కారణాల చేత ఈ బంధనాలు అవన్నీ చెప్పింది ఎందుకు అంటే కొన్ని చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఇంకా బంధనాలు పెరిగిపోతూ ఉంటాయి. భవబంధనాల నుంచి విముక్తి కలగటానికే మానవ జన్మది లభించింది. అది అందరికీ లభించేది కాదు. ఎన్నో జన్మలు ఎత్తితే ఎక్కడో ఒకక్కడ ఎవరో పుణ్యము మనకు కూడా కాస్త అంటిన ఆ సుకృతం వల్ల ఈ జన్మ లభించింది. ఈ జన్మను కూడా నువ్వు సార్థకం చేసుకోకపోతే పక్షుల కన్నా హీనాతి హీనంగా మారిపోతావు. అంటే అక్కడ జ్ఞానంతో కర్మలతో సరి చేసుకునే అవకాశం వాటికి లేదు. మనిషికి మాత్రమే ఉన్నది. ఆ మనిషి జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని మూలాల నుంచి తొలగించుకునేలాగా కొన్ని క్రతువుల రూపంలో, కొన్ని సాధనల రూపంలో సిద్ధి పొందే స్థితికి వెళ్ళగలిగే అంత ఉన్నది ఈ శరీరానికి. దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని పొందలేకపోయినా సరే దీన్ని నేను మళ్ళీ ఇంకొక క్రతువు చేసి చెడగొట్టుకోకుండా ఈ జన్మను సార్థకం చేసుకునే వైపన్నా నాకు ఉండాలి. అందుకే ఏం చెప్తారు సాధారణ భాషలో, ఇంకొకరికి మంచి చేయలేకపోయినా పర్వాలేదు, ఇంకొకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ వాడు బాధపడాలనో లేకపోతే వాడి బాధకి నువ్వు ఏ రకంగా కూడా కారణం అవ్వకుండా ఉంటే సరిపోతుంది. అది పుణ్యమే. ఇంకొకళ్ళు నేను బాధించక్కర్లేదు, కానీ వాళ్ళు బాధపడాలి అన్న తపన కూడా నాలో లేకుండా అందరూ బాగుండాలి అని అనుకోకపోయినా పర్వాలేదు. నా వల్ల ఇంకొకళ్ళకి హాని జరిగేలాగా నేను అటువంటి ఆలోచనలు కూడా లేకుండా ఉండగలిగితే వాళ్ళకి నేను సాయం చేసినట్టే లెక్క. ఇవి ప్రమాదాలు కొని తెచ్చుకుంటాయి. అందుకే అంతఃకరణం అన్నది చాలా ముఖ్యము. లోపల బాహ్యానికంటే బయటకు నేను అందరితో నవ్వుతూ మాట్లాడేసి అయ్యో పాపం బయటకు అంటున్నాను, కన్నా లోపల నేను కూడా బాగైందని అనుకుంటున్నాను. ఈ తమోగుణ ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఇంద్రియాల పట్ల మనకి ఆ మక్కువ ఎక్కువైపోతుంది. కాసేపు పడుకుంటే బాగుంది, ఈ పని ఎగ్గొట్టేస్తే బాగుంటుంది, ఇది నేను ఎందుకు చేయాలి, నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, ఇదెందుకు ఇదెందుకు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ తమోగుణ ప్రభావం మళ్ళీ వేరే గుణాలకి చాలా విరుద్ధంగా ఉంటుంది.
ఆ ప్రభావం వల్ల ఏమవుతుంది, ఇంకా నిద్రపోవాలి, ఇంకా సోమరితనం, సోమరితనానికి పరాకాష్ట ఆ మత్తులో ఉంటాం. ఆ మత్తు కారణంగా ఏం చేస్తారు అంటే, హింస ప్రవృత్తి కలిగి ఉంటారు. అంటే కొన్ని కొన్ని జూదాలాటాలు, వ్యసనాలకి లోబడిపోతూ ఉంటారు. ఇది ఆనందము, ఇదే మనకి, ఇదే పరమపదం అన్నట్టుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అనుభవించటానికి జీవితం, లేకపోతే ఇంకెందుకు జీవితం? ఆ నోటికి రుచి కావాలి. తప్పు లేదు. కాకపోతే పరిమితి దాటిపోతూ ఉంటాయి. ప్రతీది అసలు పరిమితి అన్నదే వాళ్ళకుండదు. ఇంక లిమిటేషన్స్ అంటూ ఏమీ ఉండకుండా, మంచి, చెడు విచక్షణ లేకుండా ఉంటారు. ఈ విచక్షణ లేకుండా ఉండటానికి ఈ లక్షణాలు చెప్పారు గానీ, ఇవి మళ్ళీ కోల్పోతూనే ఉంటారు. అది మళ్ళీ మెరుగయ్యే అవకాశం లేకుండా. కళ్ళున్నాయి చూడటానికి. నా కళ్ళు నేను పొడుచుకుంటూ ఉన్నప్పుడు ఉన్న చూపు కూడా ఎలా అయితే పోతుందో, ఈ లక్షణాల కారణంగా ఆ లక్షణాలకి అలవర్చుకుంటూ ఇంకా మన దీన స్థితికి వెళ్ళిపోతాము. స్వార్థం చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆ స్వార్థం కోసం మళ్ళీ ఎటువంటి పనులైనా చెయ్యటానికి దిగజారిపోతూ ఉంటారు. వెనకాడరసల. ఎందుకంటే విచక్షణ లేదు. తన కర్తవ్యాన్ని మర్చిపోవటము, పైగా ఏదైనా పని చెప్తే అదెంతో కొండని, బండని మోసినట్టుగా భారంగా భావిస్తారు. నిర్లక్ష్యం, ప్రతిదానికి నిర్లక్ష్యము. ఇప్పుడు ఇంట్లో మనకి నిజంగా లౌకిక ఉదాహరణ తీసుకోవాలంటే కరెంటు బిల్లు ఉంటుంది, వాటర్ బిల్లు ఉంటుంది, ఇవన్నీ బిల్లులుంటాయి. ఇవన్నీ బిల్లు టీవీకి కూడా ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది కదా! నెలకింత అంట. అయితే ఇప్పుడు ఈ నెలకింత అని చెప్పినప్పుడు మనకేం జేస్తారు? ఈ తారీఖు నుంచి ఈ తారీఖు లోపల కట్టేయాలి అంటారు. లేకపోతే ఏం చేస్తారు? ఆ లైన్ కట్ చేస్తా అంటారు. ఒక నెల, 2 నెలలు గూడా మనం వరుసగా కట్టలేదు అంటే ఏం జేస్తారు? మూడో నెల కనెక్షన్ పీకేస్తారు. పైగా నువ్వు ఈ కనెక్షన్ మళ్ళీ కావాలనుకున్నప్పుడు గూడా మళ్ళీ ఏం జేస్తారు అంటే, ఇది పెనాల్టీ ఫీస్ కూడా యేస్తారు. ఈ 2 నెలలది కట్టాలి. మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ. కాకపోతే జీవితం ఆ పెనాల్టీ ఫీస్ కట్టుకొని సరిచేసుకునేలాగా ఉండదు. చేయి జారిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నా చెయ్యకాలు పోయింది. ఈ ఎందుకు పోయాయి అంటే ఎలా అయితే మనకి ప్రమాదం అంటే నిర్లక్ష్య కారణంగా. అడదిడ్డంగా నేను లెఫ్ట్ ఎళ్ళాల్సినోడిని రైట్ ఎళ్ళిపోయి అడ్డదిడ్డంగా ఎక్కడ ఏ వాహనం ఉన్నా సరే నేను వెళ్ళిపోయి దేన్నో దాన్నో నేను గుద్దేసి అవతల వాడికి నాకు హాని చేసుకున్నప్పుడు నా కాలో చెయ్యో పోయింది. పోయిన కాలు చెయ్య మళ్ళీ వస్తుందా? నేను మళ్ళీ వెనక్కెళ్ళి సరి చేసుకుంటా అంటే కుదురుతుందా? పోయింది మళ్ళీ వస్తుందా? రాదు. పోయిన సమయం వెనక్కి రాదు. ఉన్న సమయం కూడా నీకు చాలా పరిమితిలోనే ఉన్నది. విచక్షణతో ఉండు. తమో గుణం అన్నది ప్రమాదాలకి దారి తీస్తుంది. ఎంత నిద్రపోవాలో అంత పరిమితిలో నిద్రపోతే హాని లేదు. కానీ దానికి నువ్వు బానిసవ్వకు. అలాగే ఎంత ఆహారం తినాలో అంతే తిను. ఈ శరీరాన్ని పోషించుకుంటేనే ఈ శరీరంతో కొన్ని నేను కర్మలు చేయగలను, తప్పులేదు. కాకపోతే తినటానికే బ్రతకటం అన్నది కూడా మంచిది కాదు. రుచులకి బానిసవ్వకు, వ్యసనాలకి బానిసవ్వకు, పరిమితిలో ఔషధంలాగా భావించు ప్రతిదీ. పరమాత్మ యొక్క మహత్ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండు. పరిమితిలో ఉండటం నేర్చుకుంటేనే దాని నుంచి బయటపడగలము. ఒక్కసారి దానికి మనం లోబడిపోయాము అంటే దాని నుంచి బయటకి రావటం అన్నది చాలా కష్టతరం. ఎలా అంటే అజ్ఞానం అంధకారంలో ఉంటాం మనము. నెత్తి నోరు మొత్తుకున్నా సరే వినకుండా జీవితం మనము ఇప్పుడు యవ్వనంలో ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలందరూ ఏం చేస్తారు? టీనేజ్‌కి వస్తూ ఉన్నారు. విచ్చలవిడితనం అయిపోతూ ఉంటుంది. అవి ఖర్చు పెట్టుకోవచ్చు, ఇది ఖర్చు పెట్టు, ఎలా అన్నా చేసేయచ్చు, ఎలా అన్నా బతికేయచ్చు. ఎంతసేపు ఇది కాదు కదా! ఇది చేస్తే మనకి ఇయ్యొచ్చేస్తాయి అనుకుంటారు. వచ్చేస్తాయి అని అనుకుంటావు గానీ, నిజంగా రేపన్న క్షణం, మరుక్షణం ఏమవుతుందో నీకు తెలుసా? నువ్వు దాన్ని మార్చగలవా? నువ్వు దాన్ని ఏమన్నా సరిచెయ్యగలవా? నీకు తెలియని దాని గురించి నువ్వు అంచనాలేసుకుంటూ, లెక్కలేసుకుంటూ ఊహాలోకంలో బతకకు. జీవితం చాలా తక్కువ. పరిమితిలో వచ్చాం మనం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. వెళ్ళే లోపల ఈ అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగించుకుంటూ, జ్ఞానానికి మూలమైన ఆ పరమాత్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉండాలి. ఇవి చెయ్యకపోయినా పర్వాలేదు. ఇప్పుడు పరమాత్మ ఏంటి అని తెలుసుకోకపోయినా పర్వాలేదు. అందుకని సాధారణంగా ఏం జెప్తారు? మానవ సేవే మాధవ సేవ. అంటే ఇంకొక జీవిని నువ్వు హింసించకుండా, ఇంకో జీవి పట్ల నువ్వు ఆదరంగా ఉండటం నేర్చుకో. అది కూడా పరమాత్మను సేవించినట్టే. ఒక మొక్కని పీకకుండా ఉండి, ఆ మొక్కకి నీళ్లు పోసిన పరమాత్మకి సేవించినట్టే. ఇంకో జీవికి నువ్వు హాని తలపెట్టకుండా, ఆ జీవికి నువ్వు ఏదన్నా సహాయం చేస్తే అది పరమాత్మకు సేవించుకున్నట్టే. ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి. అలాగే ఇందులోపల పరమాత్మ ఉన్నాడు. దాని కారణంగా నేను జీవించి ఉన్నాను. ఈ జన్మని సార్థకం చేసుకునేలాగా అంతలాగా సిద్ధి పొందే అంత స్థితిలో నేను లేకపోయినా సరే, మోహానికి లోబడకుండా, ఈ దేహం పట్ల అభిమానం లేకుండా, అంతఃకరణంలో నా ఇంద్రియాల్లో అన్నీ కూడా ఈ శరీరంలో అహంకారం, మమకారం ఇటువంటివి రానివ్వకుండా
నేను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు విచక్షణ పోతుంది. మంచి, చెడు అన్నది తెలీదు. నా ఇంట్లో వాళ్ళకి నేను కన్న వాళ్ళకి, నన్ను కన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నేను హాని చేసేస్తాను. ఎందుకంటే ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యకుండా తర్వాత చేస్తానన్న దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. జబ్బొచ్చినప్పుడు ఆ మందేసుకోవాలి. మెడికల్ షాప్ నాదే కదా! నా ఇష్టం వచ్చినట్టుగా అన్నీ తాగేస్తానంటే నేను పోతాను రేపొద్దున్న. అలాగే పరిమితిలో. పైగా మనకి నిజంగా ఏదైనా జబ్బొచ్చినా సరే చెప్తారు. పొద్దున్నింత, మధ్యాహ్నం ఇంత, రాత్రి ఇంత అని తాగమని జెప్తారు. పైగా 5 ఎంఎల్ అంటే 5 ఎంఎలే తీసుకోవాలి. 10 ఎంఎల్ అంటే 10 ఎంఎలే తీసుకోవాలి. 5 రోజులకి ఇచ్చారు గదా! 5 ఎంఎల్ తాగమన్నారు కదా! అంటే రోజుకి 15 ఎంఎల్ కదా! అంతా కలుపుకొని ఏదో మందేసుకున్నట్టు మొత్తం ఒకే రోజు తాగేస్తే తగ్గిపోతుందంటే నేను పోతాను. అలాగే ప్రతీదీ అందుకే పరిమితి చెప్పాడు. నిద్ర ఎంత పోవాలో, ఎంత నువ్వు కష్టపడాలో, ఎంత శరీరాన్ని నువ్వు నిగ్రహించుకోవాలో, ఎంత నువ్వు భోగప్రాయంగా ఉండొచ్చు. ఇవన్నీ సంపర్కాలతో ఉంటూ కూడా వాటికి లోబడకుండా పరిమితిలో ఉండే జ్ఞానాన్ని పెంచుకునే వైపుగా నువ్వుండాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే వికారాల్ని తెచ్చిపెడతాయి. ఎలాగ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకదానికి నువ్వు ఒక్కసారి ఆహ్వానం ఇచ్చావంటే వేరేవి కూడా వచ్చి కూర్చుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త అన్నది లేనప్పుడు ఎలా అయితే పరీక్షలకి సిద్ధపడుతున్నావు. వాళ్ళు డేట్ ఇచ్చిన రోజు పరీక్ష రాస్తారు. నాకు మూడొచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను అంటే కుదురుతుందా? లేదా? సంవత్సరం మొత్తం వృధా అయిపోతుంది. సంవత్సరం అంతా ఫీజు కట్టి, సంవత్సరం అంతా అన్నీ చేసిన తల్లిదండ్రుల యొక్క శ్రమను కూడా నేను వృధా చేస్తున్నాను. లౌకికంగా ఉదాహరణ తీసుకోవాలి అంటే, ఆ పరీక్షలు పెట్టినప్పుడు వెళ్ళాలి. పైగా వాళ్ళు 10కి రమ్మంటే హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. లేకపోతే సమయానికి వెళ్తున్నాను, హాల్ టికెట్ తీసుకెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ లోపలికి రానివ్వరు. అలాగే పెన్ను ఏమి పట్టుకెళ్ళకుండా అన్నీ వెళ్ళాను అంటే ఏం లాభం? మళ్ళీ ఇంకొకళ్ళు ఇస్తారా? వాళ్ళు కావాల్సినవి వాళ్ళు పెట్టుకుంటారు. నీకెందుకు ఇస్తారు? అంటే ఇవన్నీ సమకూర్చుకుని ఆ సమయానికి వెళ్ళేలాగా పైగా నేను ఆ పరీక్షకి చదువుకుని వెళ్ళాలి. లేకపోతే క్వెషన్‌లు చూసేసి బెంబేలెత్తిపోతా. ఇంత సిద్ధపడి ఎలా అయితే లౌకికంగా ఒక పరీక్ష రాయటానికి ఆ బిడ్డ తయారవుతాడో మనం కూడా అలాగే ఉండాలి. అవగాహనతో ఉండాలి. కొన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు. నిర్లక్ష్యం పనికిరాదు. ఆ నిర్లక్ష్యం అన్నది ఏం చేస్తుందంటే నీ అస్తిత్వాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. నీ లక్ష్యం నుంచి నువ్వు దూరం అయిపోయేలాగా చేస్తుంది. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఈ అపూర్వమైన అవకాశాన్ని సార్థకం చేసుకోటానికి వ్యర్థమైన పనులు చెయ్యకుండా ఎలా అయితే ఇంతే బీజం ఉంటుంది. ఆ బీజంలోన ఆ విత్తనంలో మహావృక్షం ఉంది. దానికి ఏం చెయ్యాలి? అక్కడ భూమిలో పెట్టాలి. నీళ్లు పొయ్యాలి. అన్ని రకాలుగా దాన్ని చూసుకోవాలి. మళ్ళీ అది మొలకెత్తి అది కొంచెం ఎదిగేదాకా దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఏయి తొక్కకుండా ఇవన్నీ ఎలా చూసుకోవాలో ఇక్కడ నీకు లోపల ఆ చైతన్యం అన్నది ఇచ్చాడు. ఆ విచక్షణతో జ్ఞాన బీజాన్ని చిగురించేలాగా చేసుకుని ఈ అంతఃకర ఇంద్రియాలన్నీ కూడా నువ్వు ఏం చెయ్యాలి అంటే వ్యర్థమైన చేష్టలు చేయకుండా, వ్యర్థమైన వాటికి లోబడకుండా ఉండేలాగా నియంత్రణ. అజ్ఞానం అన్న బీజాన్ని పెరగనివ్వకుండా జ్ఞానం అన్న బీజాన్ని నేను మహావృక్షం చేయాలి. అజ్ఞానం అన్న బీజం మహావృక్షం అయిపోయిందంటే ఇక్కడ ఎలా అయితే గడ్డి ఉంటుంది. ఆ మొక్కను పెరగనివ్వకుండా విచ్చలవిడి దానికి ఏం మనం గింజలేసి పెంచం గడ్డిని. విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఆ చెట్టుకి మనం ఈ గడ్డి పెరుగుతున్నప్పుడు అది తీయకపోతే ఏ విత్తనం అయితే ఏసానో ఆ చెట్టుని పెరగనీయకుండా కూడా చేస్తాయి ఇవి. అందుకని ఈ తమో గుణాన్ని జాగ్రత్తగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అది ప్రమాదాలు, నీ కర్తవ్యం నుంచి, నీ కర్మల నుంచి వైదొలిగేలా చేస్తుంది ఆ సోమరితనము. అలాగే పడుకుంటే బావుందనిపిస్తుంది. ఆ పడుకోవటం ఏమైపోతుందంటే వేరే పనుల నుంచి నేను వైదొలిగిపోతూ ఉంటాను. ఇటువంటి బంధనాల్లో చిక్కుకున్న వాడు తొలగటం అన్నది మళ్ళీ చాలా కష్టతరము. ఈ గుణాలమయంగా ఉన్న ఆ జీవులందరూ కూడా ఇట్లానే బంధింపబడతారు. ఆ మాయను ఛేదించాలంటే ఈ బంధనాల నుంచి నువ్వు విడివడిపోవాలి. విస్మరించకూడదు. అందుకే ప్రమాదాలకి దారి తీయకుండా అది నీకు బీజ రూపంలో ఉండగానే నువ్వు దాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యి. ఆలోచన శక్తి ఇవన్నీ పోతే ఏమవుతుందంటే శ్రద్ధ ఉండదు దేని మీద. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇక్కడ ఈ క్షణికమైన సుఖాల కోసం ఎంత బానిసం అవుతా అంటే అనవసరమైన వాటి మీద ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అవసరమైన వాటి మీద ఆసక్తి లేకుండా పోతూ ఉంటుంది. ఈ తమో గుణం ఈ సంసారం అన్న బంధనాల్లో ఇంకా ఇంకా చిక్కుకునేలా చేస్తుంది. ఎలా అయితే సూర్యుడు యొక్క దట్టమైన వెలుగులతో ఉంటాడు. అంత ప్రకాశంతో ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది మబ్బులు ఆవరించినప్పుడు మనకి సూర్యుడు కనిపించడు. ఉన్నాడు సూర్యుడు.
అంటే ఈ చైతన్య తమోగుణం ఉన్నవాళ్ళలో ఎక్కువగా ఉన్నవాళ్ళలో కూడా ఉంది. కాకపోతే ఈ అజ్ఞానం అన్న దాని కారణంగా అది కప్పిపోయినట్టుగా జ్ఞానం శూన్యమైపోతుంది. అజ్ఞానం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ కప్పివేసిన కారణంగా ఇంకా ఇంకా బంధనాల్లో పేరుకుపోతూ ఉంటావు. నీ అసలైన లక్ష్యాన్ని నువ్వు దూరమైపోతూ ఉంటావు. బద్ధకం పనికిరాదు. ఈ లక్షణాలన్నీ కూడా తొలగించుకోవాలి. ఆ తొలగిపోతేనే ప్రయత్నపూర్వకంగా చేస్తేనే తొలుగుతాయి. తొలగిపో అంటే ఏం తొలగిపోదు. ఇంట్లో ఉంటూ ఆ కర్టెన్ తీస్తే ఎలా అయితే సూర్యకిరణాలు ఇంట్లోకి పలుకుతున్నాయో, ఆ వెలుగుని నువ్వు చూడగలుగుతున్నావు. ఉందని తెలుసుకోవాలి, తీయాలని తెలుసుకోవాలి, ఆ సమయానికే తీయాలి. రాత్రి కట్టెలను తీసి సూర్యుడు రాట్లేదంటే కాదు కదా! అలాగే ఈ లక్షణాన్ని గుర్తుంచుకో. అది తెలుసుకుని ఇది నాకు బద్ధకం గాని, నిద్ర గాని, ఆలస్యం గాని, నిర్లక్ష్యం గాని ఇవన్నీ కూడా నాకేమైపోతున్నాయంటే సంకళ్ళేసినట్టుగా నా ఎదుగుదలకి, నా పురోగతికి ఇవి విఘ్నాలైపోతూ ఉంటాయి. దాన్ని క్రమేణా తొలగించుకోవాలి. అనుకున్న వెంటనే అవేమీ తొలగిపోవు. చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆ జీవాత్మ బంధనాల నుంచి వైదొలుగుతాడు. లేకపోతే ఇందుల్లోనే కూరుకుపోయి మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాము. చక్రాల్లో భ్రమించటం ఒక ఎత్తు, అజ్ఞానంతోనే మళ్ళీ ఇంకో జన్మ. ఆ అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాను తప్పితే జ్ఞానం వైపు నా పయనం అన్నది ఉండదు. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 8th శ్లోక సంపూర్ణం.